హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో నా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేను ఏం కుక్ చేస్తాను అనేది ఈ వ్లాగ్లో చూపించేస్తాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్కి ఏం ప్రిపేర్ చేస్తాను అనుకునేది సో ఈ వీడియో తీస్తున్నాను. సో లేట్ చేయకుండా ఈరోజు మన వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి అయితే నేను దోశ అండ్ టమాటో చట్నీ చేస్తున్నాను. సో దానికోసమని ఇక ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీరా అండ్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇది ఒక గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత మనము ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా అన్నీ ఒకేసారి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా అని వేసేసుకున్న తర్వాత అందులో వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకొని మనం అందులో పసుపు అండ్ ఉప్పు వేసుకోవాలి. చట్నీకి సరిపోయినంత ఉప్పు వేసేసుకొని మనం ఇంకా ఇది మూత పెట్టేసి ఇంకేం వచ్చి సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇందులో కారం అయితే అవసరం లేదు, ఎందుకంటే పచ్చిమిర్చి నేను బాగానే వేసాను. సో కారంతో పని లేదు. సో ఇంకా అండ్ ఇందులో కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేస్తే టేస్ట్ సూపర్ ఉంటుంది, ఇంకా చాలా బాగుంటుంది. సో ఇంట్లో అయితే ఇవన్నీ లేవు కాబట్టి నేను ఏ ఉంటే దాంతో చేసేస్తున్నాను. సో నెక్స్ట్ ఇంకా మరిన్ని మంచి మంచి హెల్తీ చట్నీస్ కూడా మీకు చూపిస్తుంటాను ముందు బ్లాగ్స్లో. చూస్తుండండి అండ్ ఫాలో అవుతుండండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బటన్ క్లిక్ చేయండి. సో నేను పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ అయితే మీకు వచ్చేస్తుంటాయి. సో ఇంకా మీకు మంచి వ్లాగ్స్ కూడా తీయడానికి ట్రై చేస్తూ ఉంటాను. మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలి, ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ దోశ వేసేసుకుంటున్నాను. అండ్ ఇక్కడేమో నేనైతే ప్లెయిన్ దోశ వేసుకుంటున్నాను. మా వారి కోసం అయితే ఆనియన్ దోశ వేసాను. సో ఈ దోశ అయితే పప్పు ఎక్కువ, బియ్యం తక్కువ వేసి చేశాను. సో దానివల్ల సాఫ్ట్గా ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది దోశ. టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. ముందు వీడియోలో కూడా చెప్పాను కదండి బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. బియ్యం తక్కువ వేసుకొని మినప్పప్పు ఎక్కువ వేసుకోండి. అండ్ అందులో కొద్దిగా సగ్గుబియ్యము అండ్ శనగపప్పు కొంచెం అండ్ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మెంతులు వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ మిక్సీ వేసుకొని అప్పటికప్పుడే చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది, క్రిస్పీగా కలర్ఫుల్గా వస్తుంది. అండ్ ఇక్కడైతే నెక్స్ట్ ఇక్కడైతే కాఫీ చేసుకుంటున్నాను. అంటే బ్రేక్ఫాస్ట్ చేసేసి నా పనులను చేసుకున్న తర్వాత ఇంకా కాఫీ అయితే తాగేస్తున్నాను. అంటే అప్పుడప్పుడు తాగుతాను, రోజు కాదు. సో నెక్స్ట్ ఇక్కడ కాఫీ తాగేసాను అండ్ ఇంకా లంచ్కి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేస్తాను. మా బాబు 1 o'clock వస్తాడు. 1 o'clock వచ్చే లోపే ఇంకా ఫుడ్ ప్రిపేర్ అయిపోవాలి కదా. అండ్ ఇక్కడైతే నేను ఈరోజైతే టమాటా చారు, దొండకాయ ఫ్రై చేస్తున్నాను. సో దానికోసమని ఇక్కడ వాటర్లో టమాటాలు అండ్ కొంచెం చిన్నగా చింతపండు వేసేసుకొని బాయిల్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడైతే దొండకాయలు అయితే కట్ చేసేసుకుంటున్నాను. సో ఈరోజు అయితే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు అస్సలు రెస్ట్ లేదు. యాక్చువల్లీ మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత లంచ్కి ముందు నాకు కొంచెము టైం దొరుకుతుంది. కొంచెం టీ తాగేసి లేకపోతే కాఫీ తాగి లేకపోతే అలా కొంచెం రెస్ట్ తీసుకొని కొంచెం తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను వెంటనే. సో ఈరోజు అయితే అలా లేదు, ఇంకా వాడు వెంటనే ఇంకా వాడు రెడీ చేసేసి
ఇంకా వాడికి తినిపించి నేను తినేసి బాబుకి, చిన్న బాబుకి, పెద్ద బాబుకి పడుకోబెట్టేసరికి ఈ టైం అయింది. ఇంకా ఈవినింగ్ వ్లాగ్ ఎడిటింగ్ చేసుకొని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను నేను. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొంచెం కూడా టైం లేదు అసలు. సో రోజుకి ఒకలా ఉంటుంది, రోజు ఇలా ఉండదు. కానీ సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దొండకాయ ఫ్రై చేసుకోవడానికి కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేస్తాను. అండ్ కొద్దిగా ఇక్కడేమో అల్లం వెల్లుల్లి దంచుకుంటున్నాను. ఉల్లిపాయలు వేసేసాను, అల్లం వెల్లుల్లి మనం ఇలా ఇంట్లో చేసుకుని దంచుకొని వేసుకుంటే ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఉల్లిపాయల్లో పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉల్లిపాయలు అన్నీ మనకి బ్రౌన్ కలర్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ అంతా దొండకాయలు వేసాను. వేసేసి సాల్ట్ వేసేసి ఇంకా మూత పెట్టేస్తాను. ఇది బాగా సాఫ్ట్ అంటే ఒక 50% కుక్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో కారము అండ్ మసాలాలు వేసేసి ఇంకా మనం మూత పెట్టేసి ఇంకా ఒక కుక్ చేసుకోవడమే. నెక్స్ట్ ఇక్కడ టమాటాలు బాగా ఉడికిపోయినాయి కదండి. ఇంకా అదే వాటర్లో టమాటాలతో మొత్తము స్మాష్ చేసేస్తాను. చేసేసి ఇంకా అదే ఇంకో వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. మొత్తం నీట్గా మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనం దాన్ని తాలింపు వేసుకోవాలి వేరే కడాయిలో. సో నేను చూపించేలా టమాటా రసం ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇందులో టమాటాల్లో కొంచెం చింతపండు వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో ఇక్కడ కొంచెం చింతపండు వేసుకోండి, ఎక్కువ టమాటాలు వేసుకొని కొద్దిగా చింతపండు వేసుకోండి. ఇంకా ఇక్కడ చూడండి బాగా స్మాష్ చేసేసి దాంట్లో ఉన్న టమాటా రసం మొత్తము బయటికి తీసేస్తున్నాను. వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని నెక్స్ట్ ఇంకా మనం ఇక్కడ తాలింపు వేసుకోవడమే. తాలింపుకి అయితే నేను వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు ఉంటే కరివేపాకు లేదు కాబట్టి నేను సింపుల్గా చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ రసం కోసం అయితే తాలింపు అయితే వేసేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను కుకింగ్ చేసుకుంటూ క్లీనింగ్ కూడా చేసేస్తుంటాను కౌంటర్ టాప్. సో తర్వాత పని ఎక్కువ ఉండదు కాబట్టి. సో అంత కుకింగ్ అయిన తర్వాత క్లీనింగ్ చేసుకోవాలంటే అదొక పెద్ద పనిలాగా అనిపిస్తుంది. సో అందుకే కుకింగ్ చేసుకుంటూ పక్కన క్లీనింగ్ కూడా చేసేసుకుంటాను. సో మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా తొందరగా పని అయిపోతుంది.
సో ఇక్కడైతే టమాటా రసం అండ్ దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో మీ టమాటా రసంలో కొద్దిగా మీరు కొత్తిమీర కూడా వేసుకోండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. సో నేను ఇక్కడ లేదు కాబట్టి నేను వేయలేదు. అండ్ ఇక్కడైతే సర్వ్ చేసేసుకుంటున్నాను. సో ఫైనల్గా ఇక్కడైతే వంట అయిపోయింది. అండ్ ఇక్కడ దొండకాయ ఫ్రై, రైస్ పెట్టుకున్నాను అండ్ టమాటా చారు వేసేసుకొని, మా మామ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు పచ్చడి చేస్తుండే, ఏంటి పుదీనా పచ్చడి చేస్తుండే. సో అది వేసేసుకొని ఇంకా తినేస్తున్నాను. సో ఇక్కడ ఫైనల్గా అయితే వీడియో ఇంతేనండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేయండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గాయ్స్.